2014లో తమిళంలో హిట్ అయిన అరణ్మనైకి డబ్బింగ్ వెర్షన్ గా తెలుగులోకి వచ్చి హిట్ అయిన సినిమా చంద్రకళ. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన అరణ్మనై 2ని తెరకెక్కించారు. ఈ సినిమాని తెలుగులో కళావతిగా డబ్ చేశారు. సుందర్ సి డైరెక్షన్ లో సిద్ధార్థ్, త్రిష, హన్సిక ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ హారర్ కామెడీ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మరి చంద్రకళకి సీక్వెల్ గా వచ్చిన ఈ కళావతి ఎంతవరకు నవ్వించి భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం. కోవిలూరు గ్రామంలోని అమ్మవారి విగ్రహం చాలా మహిమగలది. అందుకే ఆ ఊరిలో దెయ్యం, భూతం అనే భయం ఉండదు. కానీ ఆ అమ్మవారికి కుంభాభిషేకం చేయాలని నిర్ణయించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెడతారు. దాంతో ఆ ఊర్లోని ప్రేత శక్తికి పవర్ వస్తుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ ఊరి జమీందారింట్లో భయానక సంఘటనలు మొదలవుతాయి. ఓ ఆత్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి జమీందార్ని కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. దాంతో ఆయన కుమారుడు మురళి, తను పెళ్లి చేసుకోబోయే అనిత కూడా వెంటనే ఇంటికి వస్తారు. వీరికి కూడా అంతు చిక్కని కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయి. అసలు ఏం జరుగుతున్నాయో అర్థం కాని టైంలో అతని అన్నయ్య అయిన రవి వస్తాడు. అలా వచ్చిన రవి అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు రవి తెలుసుకున్న విషయాలేంటి? ఆ ఆత్మ ఎవరిది? అసలు ఆ జమీందార్ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? చివరికి వారిని చంపేసిందా, లేక రవి వారిని ఆత్మ నుండి కాపాడా అన్నది తెలుసుకోవాల్సిన కథ. హిట్ అయిన చంద్రకళ సినిమాకి సీక్వెల్ అని చెప్పుకొని రిలీజ్ చేయడం, అలాగే ఇందులో స్టార్స్ ఎక్కువ మంది ఉండడమే ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్. ఇక ఈ సినిమాలోకి వస్తే సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా, కాస్త ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండడంతో చూసే అందరిలోనూ ఉత్కంఠని క్రియేట్ చేయడమే. ఆ తరువాత జమీందార్ ప్యాలెస్ లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు ఆడియన్స్ ని భయపెడతాయి. చిన్న పిల్లాడు త్రిష మీద వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే ఆత్మ గురించి తెలియగానే దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో పాటు క్లైమాక్స్ అంశాలు సినిమాకి పెద్ద హైలైట్గా నిలిచాయి. ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే త్రిష, హన్సికల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. త్రిష సిద్ధార్థ్ లవర్గా ఆత్మ వచ్చే అమ్మాయిలా చాలా మంచి నటనని కనబరిచింది. ముఖ్యంగా మొదటి బీచ్ సాంగ్లో తన కెరియర్లో మునిపెన్నడూ లేనంత బికినీలో అందాలను ఆరబోసింది. ఈ సాంగ్ మాత్రం విజువల్ ట్రీట్. ఇక మెయిన్ లీడ్ రోల్లో హన్సిక నటన బాగుంది. మెయిన్గా సీరియస్, భయపెట్టే ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసింది. వీరిద్దరూ సెకండ్ హాఫ్ని సేవ్ చేశారని చెప్పాలి. ఇక సుందర్ సి తనదైన నటనతో ఆకట్టుకుంటే సిద్ధార్థ్ తన పాత్రకి న్యాయం చేశాడు. గ్లామర్ అట్రాక్షన్ అయిన పూనం బాజ్వా ఓకే అనిపించుకుంది. ఇక కమీడియన్స్ అయిన సూరి, కోవై సరళ, మనోబాలలు అక్కడక్కడ నవ్వించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వీరి మధ్య వచ్చే బస్ మరియు హోటల్ ఎపిసోడ్ అందరినీ బాగా నవ్విస్తుంది. ఇక మిగతా నటులలో రాధారవి, రాజ్ కపూర్, అతిథి పాత్రలో వైభవ్ బాగా చేశారు. త్రిష, సూరి కాంబినేషన్లో వచ్చే ఓ సీన్ బాగా నవ్విస్తుంది. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాకి సెకండ్ హాఫ్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత అసలు కథలోకి ఎంటర్ కావడం, అక్కడి నుంచి చకచకా సినిమాని ముందుకు తీసుకెళ్లడం, అలాగే కామెడీ, హర్రర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఆడియన్స్ సినిమాలో లీనమవుతారు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని హర్రర్ సన్నివేశాలు సెకండ్ హాఫ్లోని చివరి 40 నిమిషాలు సినిమాని నిలబెట్టాయి. కళావతి హర్రర్ కామెడీ జోనర్లో వచ్చిన సినిమా కావున టేకింగ్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని హర్రర్ కామెడీ సినిమాల ఫార్మేట్లోనే ఉంటుంది. సినిమా మొదటి 10 నిమిషాల తరువాత సినిమా ఎలా ముగుస్తుంది అనేది మీరు ఊహించేయచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో హర్రర్తో పాటు రాసుకున్న కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించలేకపోయాయి. అందువలన సినిమా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా, మీరేమైతే అనుకుంటారో అదే పొల్లుపోకుండా జరుగుతూ ఉండడం వలన మీరు బోర్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా చంద్రముఖి, చంద్రకళ ఫేవర్లోనే ఈ సినిమా ఉంటుంది. ఇక ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ కావాల్సిన పాయింట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. కానీ అది చాలా సింపుల్గా ఉండడంతో పెద్ద కిక్ ఇవ్వదు. ఇంకా చాలా స్ట్రాంగ్గా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటే బాగుండేది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గౌరవం సినిమాలోలానే ఉంటుంది. దీని వలన సినిమా మొత్తం ఊహాజనితంగా ఉండడం వలన ట్విస్ట్లు అనేవి మీరు ముందే ఊహించేయగలరు. అలాగే సినిమాలో పాటలు పెద్ద మైనస్.
దాదాపు అన్ని పాటలు సినిమాని సాగదీయడానికి వచ్చినట్లు ఉంటాయి. ఈ సినిమాకి కీలకమైన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాలను డీల్ చేసిన కెప్టెన్ సుందర్ సి. ఆయన కథలో కొత్తదనం లేదు, తన చంద్రకళ సినిమాలానే ఉంటుంది. కథ పెద్దగా లేదని తెలియడం వలన కథనంలోని కూసింత మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అక్కడ పూర్తిగా సక్సెస్ కాలేదు. అంత ఆసక్తికర స్క్రీన్ ప్లే లేనందువలన సినిమా చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. కథనంలో మిస్ అయిన చాలా వాటిని దర్శకుడిగా సెకండ్ హాఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని నడిపించడమే పెద్ద హైలైట్. కావున డైరెక్టర్గా సుందర్ సి సక్సెస్ అయ్యాడు, కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకాస్త బెటర్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది, నైట్ అండ్ డే ఎఫెక్ట్ని బాగానే చూపించాడు. హిప్ హాప్ తమిజా అందించిన పాటలు తెలుగులో పెద్ద సెట్ కాలేదు, కానీ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయింది. ఎడిటర్ శ్రీకాంత్ ఇంకాస్త కేర్ తీసుకొని మొదటి అర్ధభాగంలో కొన్ని సీన్స్ని కత్తిరించి ఉండాలి. ఇక గుడ్ ఫ్రెండ్స్ డబ్బింగ్ విలువలు బాగున్నాయి. చంద్రకళ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ కళావతి కూడా అదే ఫార్మేట్లో రూపొంది ప్రేక్షకులను థియేటర్స్లో నవ్వించి భయపెట్టి బాగుందే సినిమా అనుకునే ఫీల్తో బయటికి పంపుతుంది. హర్రర్ కామెడీ జానర్లో ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల కోవలోనే ఇది ఉన్నప్పటికీ సినిమాలో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే అంశాలు ఉండడం వలన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా కథ రెగ్యులర్ అవ్వడం వల్లనే డైరెక్టర్ సుందర్ సి తెలివిగా స్టార్ కాస్టింగ్ మరియు హిట్ సినిమాకి సీక్వెల్ అని చెప్పి చాలా సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ అయ్యాడు. కళావతి సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ మరియు సెకండ్ హాఫ్లోని చివరి నిమిషాలు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే, అదే రొటీన్ హర్రర్ కామెడీ కథనాలకి వీక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోడవడం సినిమాకి మైనస్. ఓవరాల్గా ఈ వారం టైంపాస్ కోసం ఓసారి చూసి ఎంజాయ్ చేయదగిన హర్రర్ కామెడీనే కళావతి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందాం అంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.